మనం ఖచ్చితంగా కాకుండా సుమారుగా తెలుసుకోవచ్చు. మొదటిది ఆదాము 4000 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 4000, యేసు రాకముందు 4000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిగా ఆదామును గుర్తించవచ్చు. తర్వాత నోవాహు యేసు ప్రభు రాకముందు 2400 సంవత్సరాల ముందు నోవాహు గురించి ఉన్నాడని మనం గుర్తించవచ్చు. తర్వాత అబ్రహాము యేసు రాకముందు 2000 సంవత్సరాలకు ముందు అబ్రహాము ఉన్నట్టుగా మనం చూడొచ్చు. తర్వాత యేసు ప్రభు రాకముందు 1850 సంవత్సరాల క్రితం ఉన్నవాడిగా మనం చూడొచ్చు. మోషే యేసు ప్రభు రాకముందు 1450 సంవత్సరాల క్రితపు వాడిగా మనం చూడొచ్చు. తర్వాత సంసోను న్యాయాధిపతి, మోషేనేమో ప్రవక్త, సంసోను న్యాయాధిపతి అయిన సంసోను 1250 సంవత్సరాల పూర్వం, క్రీస్తు రాకకు పూర్వం ఉన్నవాడిగా మనం చూడొచ్చు. దాని తర్వాత దావీదు యేసు క్రీస్తు రాకమునుపు 1000 సంవత్సరాల క్రితపు వాడిగా మనం చూడొచ్చు. తర్వాత సొలొమోను యేసు ప్రభు రాకముందు 950 సంవత్సరాల పూర్వపు వాడిగా మనం చూడొచ్చు. తర్వాత దానియేలు యేసుక్రీస్తు రాకపు మునుపు 600 సంవత్సరాల పూర్వం వాడిగా మనం చూడొచ్చు. తర్వాత ఎజ్రా రెండోసారి పునర్నిర్మాణానికి ఎజ్రా ఆధ్వర్యంలో జరిగిన వాడిగా, అది పారసికుల పాలనలో జరిగినట్టుగా ఎజ్రా ఉన్నవాడిగా మనం చూడవచ్చు. అది క్రీస్తు రాకముందు 500 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత మలాకి ఆఖరి ప్రవక్త, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల పూర్వంగా ఉన్నవాడుగా మనం గుర్తిస్తాం. ఇది పేజ్ నెంబర్ 22తో ముగిసించాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 23. ఇది పాత నిబంధనల సంక్షిప్త కాలమానం. పేజ్ నెంబర్ 22 అయిపోయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 23. సమయం 8:12 అయింది. పేజ్ నెంబర్ 23 మళ్ళీ స్టడీ చేద్దాం. పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలి? ఇట్స్ ఇంపార్టెంట్, రైట్? పాత నిబంధన మనం ఎందుకు అధ్యయనం చేయాలన్నది ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి సమాధానమే మనకి సమాధానం. ప్రతి మనిషికి కావాల్సిన సమాధానం అది దాంట్లోనే ఉంటుంది అని నేను గుర్తించాను. సో పాత నిబంధనకు కూడా మన కోసం రాయబడినది. పాత నిబంధన కేవలం ఇశ్రాయేల్ కోసం మాత్రమే కాదు, అది కరెంట్ ఆడియన్స్ వాళ్ళైనప్పటికీ దాంట్లో చాలా భాగాలు డైరెక్ట్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ టు దెమ్, బట్ ఇట్ ఈస్ రిటన్ ఫర్ అబ్జెక్టివ్లీ, అంటే అందరికీ వర్తించేది